కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం గుల్లలమోదలోని క్షిపణి కేంద్రాన్ని ప్రధాని మోదీ మే 2న వర్చువల్ గా ప్రారంభించే అవకాశం ఉంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి వస్తున్న ప్రధాని అదే రోజు క్షిపణి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలిపారు. గుల్లలమోదలో ముందస్తుగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవంపై అధికారికంగా సమాచారం వచ్చిన తర్వాత స్థానికులతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి వారు మే 2వ తేదీ అమరావతి పనుల పునః ప్రారంభానికి అమరావతికి విచ్చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో ఉన్న ఈ గొల్లలమోదలో ఉన్న డిఆర్డిఓ ఫెసిలిటీని కూడా వర్చువల్లీ ఇనాగ్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. సో వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటే ఇక్కడ లోకల్ అందరూ పబ్లిక్ని పిలిచి ఇక్కడ వర్చువల్గా పిఎం గారు ఇనాగ్రేట్ చేసడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. సో మనకి ఇంకా అఫీషియల్లీ కమ్యూనికేట్ అయితే ఇంకా ఆ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తాము. మన జిల్లాకి ఇది చాలా గొప్ప వరం అని అవుతుంది ఫ్యూచర్లో. సో దీన్ని మన స్వయంగా ప్రధానమంత్రి గారే దీన్ని ఓపెన్ చేసేదానికి రావడం, అది వర్చువల్ అయినప్పటికీ కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీని అంతటి కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం. సో మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ అట్లాగే పోలీసు సిబ్బంది అంతా కూడా పార్టీ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎక్కువగా చేస్తూ ఉన్నాం. అట్లాగే వాటర్ బాడీలో కూడా అన్ని కూడా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.